అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. భోగి భోగ భాగ్యాలతో, సంక్రాంతి సకల శుభాలతో కనుమ కనువిందుగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి రెండు కొప్పులు ఒక చోట చేరితే ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు అంటారు. కానీ ఇక్కడ చూస్తున్నారా, 100 పనులు కలిసి చేస్తా ఉన్నారు. దాని అమ్మ బడవ మామూలుగా లేదు వ్యవహారం. ఆ నూనెలో దేవతా ఉన్నారు ఒకరు పెద్ద ఆవిడ ఎవరో కాదు, మా అమ్మగారు. పెంచల లక్ష్యం మా పేరు. ఇక్కడ స్టైలిష్ గా ఒక ఆమె మూల కూర్చో ఉంది పెద్ద మనిషిలాగా. ఈ ఎవరంటే మా చిన్నమ్మ. రెండో ఆమె వెంకటరమణమ్మ పేరు. ఇకపోతే అదిగో మూడో ఆమె ఇదిగో నవ్వుతా ఉంది మా అక్క మాదిరిగా. చూసేదానికి అక్క లెక్కే ఉంటది అనుకోండి, కాకపోతే నాకు చిన్నమ్మ. మూడావిడ విజయమ్మ. ఇకపోతే ఇక్కడ సపరివార సకుటుంబ సమేతంగా మా బంధుమిత్రులు అందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళే బంధువులు, వాళ్ళే మిత్రులు. అక్కడ ఆ మూల ఉన్నాడే ఒక బుడ్డోడు, వాడు మా తమ్ముడు అనమాట. గట్టిగా వస్తా ఉన్నాడు, బలం అంతా ఉపయోగించి నూరంతా కిందకి వెళ్తా ఉంది. ఏది మందలా అనుకుంటున్నారా, అరిసెలు చేస్తా ఉన్నారు వ్యవహారం. ఇంకా సంక్రాంతి వచ్చిందంటే దాని అమ్మ వడవ అల్లుళ్ళు వస్తారు, నాటు కోళ్ళు, గారెలు, బూర్లు, వ్యవహారాలు అంతా లెక్క వేరే విధంగా ఉంటది. ఇక్కడైతే ప్రస్తుతానికి అరిసెలు చేస్తా ఉన్నారు. మీకు సంక్రాంతిలో బాగా ఇష్టమైన తినుబండారాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం ఆయన. దాంట్లో నేను లిస్ట్ చెప్పాలంటే మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. అరిసెలు నెప్పట్లో అంటే అరిసెలే. ఆ లెక్క పక్కన పెడితే ఉప్పు చెక్కలు, మనుగు పూలు, అంటే మా ఆంధ్రాలో పర్టికులర్గా చాలా ఉన్నాయి స్పెషల్. ఇలా నోళ్ళని మేము కదిలించలేము అనమాట. కదిలిస్తే ఏమంటారో నిప్పురో అట్ట పైకి వస్తుంది కదా, అది దాని పేరు కూడా రావట్లేదు. దాని అమ్మ బడవ అక్కడ పెద్ద నవ్వుతా ఉంది ఆ పక్క చేరి. ఆ నవ్వుకి నాకు మాటలు కూడా రావట్లే. సరే, ఎనీవే మీకు ఇష్టమైన తినుబండారాలు ఏమున్నాయో కామెంట్ చేయండి అయినా.